వెల్కమ్ టు విఐపి ఐఏఎస్ అకాడమీ. మనం ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్లో భాగంగా హిస్టరీ సిరీస్ మొదలుపెట్టాము. అందులో పార్ట్ 1 పార్ట్ 2 కంప్లీట్ అయింది. ఇది పార్ట్ 3 అండి. మీలో ఎవరైనా పార్ట్ 1 పార్ట్ 2 చూడకుండా ఈ వీడియో వచ్చింటే మీరు ఫస్ట్ పార్ట్ 1 పార్ట్ 2 చూసి ఈ వీడియోకి రండి. ఇక్కడ మనం క్వశ్చన్స్ డిస్కస్ చేద్దామండి. సో ఫస్ట్ 2 పార్ట్స్లో మనం 10 క్వశ్చన్స్గా 20 క్వశ్చన్స్ కంప్లీట్ చేసాము. అండ్ దిస్ ఈజ్ ద 21st క్వశ్చన్. The first round table conference was held at London in 1930 to discuss అన్నారండి. రౌండ్ టేబుల్ సమావేశాలు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ మొత్తం మనకు 3 జరిగాయి. దానికన్నా ముందు ఎందుకు జరిగిందో ఒకసారి బ్రీఫ్ హిస్టరీ చెప్తానండి. మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, భారత ప్రభుత్వ చట్టం 1919 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ తీసుకొచ్చారు. ఆ యాక్ట్ సరిగ్గా పనిచేస్తుందా లేదా అనే దానిపైన ఒక కమిషన్ వేశారు. దాన్నే సైమన్ కమిషన్ అంటారు. సైమన్ కమిషన్ ఈ చట్టం ఎలా పనిచేసింది, అందులో ఉన్న ప్రొవిజన్స్ ఎలా ఉన్నాయి, గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది అనే దానిపైన కొన్ని రివ్యూ ఇచ్చింది. కొన్ని పాయింట్స్ సజెస్ట్ చేసింది. ఈ రివ్యూస్ని డిస్కస్ చేయడానికి మరియు నెక్స్ట్ భారతదేశంలో తీసుకురావాల్సిన ఒక యాక్ట్, అంటే ఈ బ్రిటన్లో తీసుకొచ్చే యాక్ట్సే కాన్స్టిట్యూషన్ అంటారండి. ఎందుకంటే అక్కడ ఒక స్టాండర్డ్ రిజిడ్ కాన్స్టిట్యూషన్ లేదు. కాన్స్టిట్యూషన్ ప్రతిసారి వాళ్ళు రాసే ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్, అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్. సో వాళ్ళు ఇండియాలో కూడా ఈ విధంగా వాళ్ళు తెచ్చిన చట్టమే కాన్స్టిట్యూషన్గా ఫాలో అవ్వమన్నట్టు చెప్పారు. సో భారతదేశంలో నెక్స్ట్ చట్టం తేవడానికి భారతదేశ లీడర్లని లండన్కి రండి, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి రండి అని 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ కండక్ట్ చేశారు. 1930 ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. 1931 సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, అండ్ 1932 థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. ఈ 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ జరిపిన తర్వాత భారతదేశానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 తీసుకొచ్చారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, దీన్నే తెలుగులో భారత ప్రభుత్వ చట్టం 1935గా చెప్పుకుంటాం. ఇది భారత రాజ్యాంగంలో కూడా కీలక పాత్ర పోషించింది. సో ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగారంటే, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ ఎందుకు జరిపారు అని అడిగారండి. వెరీ బేసిక్ క్వశ్చన్. విల్ లుక్ అప్ ఆన్ ది స్టేట్మెంట్ బై స్టేట్మెంట్. ఫ్యూచర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఎస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 దాన్ని తేవడం కోసమే డిస్కస్ చేశారు. కరెక్ట్ అండి. డొమినియన్ స్టేటస్ ఆఫ్ ఇండియా అంటే ఇది మేజర్ పార్ట్ కాదండి, వెరీ లిటిల్ పార్ట్. కానీ మనకు ఏపీఎస్సి ఇచ్చిన కీలో బోత్ అనే ఆప్షన్ ఇచ్చారు. దాన్ని మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసి చూడండి. ఇట్ ఈజ్ నాట్ మేజర్ కన్సర్న్. ద మేజర్ కన్సర్న్ ఫ్యూచర్ కాన్స్టిట్యూషన్ ఇన్ ఇండియా. బట్ ఇది కూడా అందులో ఒక చిన్న భాగం కాబట్టి ఏపీఎస్సి గ్రూప్ 1 కీలో ఈ 2 ఏది రాసినా కరెక్ట్ అనే ఆన్సర్ విధంగా ఇచ్చింది. అండ్ నెక్స్ట్ 2 ఆప్షన్స్ ఆర్ రాంగ్ అండి. ట్రయల్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ ఆర్మీ ఇన్ ప్రిజనర్స్. ఇండియన్ నేషనల్ ఆర్మీ ప్రిజనర్స్ని ట్రయల్ చేయడం కాదు, అది రెడ్ ఫోర్ట్లో ట్రయల్ జరుగుతుంది, దానికి సంబంధించింది అసలు కాదు. ఇది 1945లో జరుగుతుంది. ఈ యొక్క కాన్ఫరెన్సెసే మనకు 1930-32 మధ్యలో జరుగుతాయి కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ఎలిమినేటెడ్. అండ్ దెన్ టు హ్యాండ్ ఓవర్ పవర్ కాదండి, మనకు పవర్ హ్యాండ్ ఓవర్ చేయడానికి కాదు, ఫ్యూచర్ కాన్స్టిట్యూషన్ కోసం. సో ఏపీఎస్సి కీ ఏమి ఇచ్చింది అంటే ఈ రెండిట్లో ఏది రాసినా కరెక్ట్ అనే ఆన్సర్ ఇచ్చింది. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. బోత్ ఎనీ వన్ ఇచ్చినా కూడా రైట్ ఆన్సర్ అన్నట్లు చెప్పింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్, 22nd క్వశ్చన్. ముహమ్మద్ ఘోరీస్ ఫోర్సెస్ ఓన్ ది బ్యాటిల్ ఫాట్ అగైన్స్ట్ పృథ్వీరాజ్ చౌహాన్ ప్రైమర్లీ బికాజ్ ఆఫ్ అన్నారు. సో మనకు భారతదేశంలో ఢిల్లీ సుల్తాన్లు ఒక ఎస్టాబ్లిష్ చేయడానికన్నా ముందు మహమ్మద్ ఘోరీ భారతదేశాన్ని అటాక్ చేసి ఆయన సైనికుడే క్యాప్చర్ చేశారు. ఆ స్టోరీ ఒకసారి చూసి క్వశ్చన్ చేద్దామండి. మహమ్మద్ ఘోరీ 1191లో ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్, ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ ఎవరెవరి మధ్య జరుగుతుంది అంటే మహమ్మద్ ఘోరీ వర్సెస్ పృథ్వీరాజ్ చౌహాన్. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్లో మనకు పృథ్వీరాజ్ చౌహానే గెలుస్తారు. కానీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఓడిపోయిన మహమ్మద్ ఘోరీ మళ్ళీ ఇంకోసారి దండయాత్ర చేస్తారు. సో దాన్ని సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ అంటారు. సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్.
సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్. ఇందులో మెహమ్మద్ గోరీ పృథ్వీరాజ్ చౌహాన్ పైన గెలుస్తారు. ఎందుకంటే హెవీ టెక్నాలజీ, సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ ద్వారా, హెవీ అండ్ సొఫిస్టికేటెడ్ మిలిటరీ టెక్నాలజీ. ఓడిపోయిన వ్యక్తి కాబట్టి ఈసారి బెస్ట్ టెక్నాలజీతో వస్తాడు. సో ఈ సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ 1192లో పృథ్వీరాజ్ చౌహాన్ పైన మహమ్మద్ గోరీ గెలవడానికి కారణం ఏంటి, ప్రైమర్లీ ఏ కారణం అని అడిగారు. దానికి డెఫినెట్లీ ఆన్సర్ ద సుపీరియర్ వార్ టెక్నిక్ ఆఫ్ ది టర్క్స్. ఇది అండి, మిగతావి కాదు. గన్ పౌడర్ కాదు. గన్ పౌడర్ మనకి ఇండియాలో ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపత్లో బాబర్ యూజ్ చేశారు. సో దిస్ ఈజ్ రాంగ్. అండ్ యూజ్ ఆఫ్ గొరిల్లా వార్, ఇది మరాఠాస్ యూజ్ చేస్తారు, ఇది కూడా కాదు. దెన్ బెటర్ వార్ స్లోగన్స్ ఆఫ్ ది టర్క్స్. ఏ యుద్ధంలో అయినా వార్ స్లోగన్స్ ఖచ్చితంగా వాడాలి, అందులో బెటర్ అనేది ఉండదు, వాళ్ళకి తగ్గట్టు యూజ్ చేసుకుంటారు. 99% ఇది కూడా కాదు. సో సుపీరియర్ వార్ టెక్నాలజీ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. కింద చూద్దామండి. ఐ విల్ టేక్ ద ప్లేస్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వాజ్ ఫాట్ బిట్వీన్ అన్నారండి. మూడవ పానిపట్టు యుద్ధం గురించి అడిగారు. ఇక్కడ పేర్లు కన్ఫ్యూజ్ అవుతున్నాయి కదా. నేను ఫస్ట్ భారతదేశంలో జరిగిన 3 పానిపట్టు యుద్ధాలు, 3 బ్యాటిల్స్ ఆఫ్ పానిపత్ గురించి ఒక్కొక్క డీటెయిల్గా చెప్తాను. దాని తర్వాత ఆన్సర్ చేద్దామండి. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపత్. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపత్. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపత్ ఎవరెవరి మధ్య జరిగింది అంటే బాబర్ వర్సెస్ ఇబ్రహీం లోధి. ఇబ్రహీం లోధి. ఇందులో బాబర్ గెలిచారు. ఏ సంవత్సరం జరిగింది? 1526. 1526లో ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపత్లో బాబర్ వర్సెస్ ఇబ్రహీం లోధికి మధ్య యుద్ధం జరిగినప్పుడు ఎవరు గెలిచారంటే బాబర్ గెలిచారు. దీంతో ఇండియాలో ముఘల్ ఎంపైర్ ఎస్టాబ్లిష్ అయింది. అండ్ దెన్ సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపత్. సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపత్ ఎవరెవరి మధ్య జరిగింది అంటే సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపత్. సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపత్ ఇయర్ ఇక్కడే రాస్తాను, క్లియర్గా ఉంటుంది. 1556లో సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపత్ జరుగుతుంది. ఎవరెవరి మధ్య అంటే అక్బర్ అండ్ హేము. అక్బర్ వర్సెస్ హేము. అక్బర్ ముఘల్ సామ్రాజ్య చక్రవర్తి, అప్పుడు చిన్న బాలుడుగా ఉంటాడు. ఇతనికి రిజెంట్గా అంటే ఒక ప్రొటెక్టర్గా ఉన్న బైరం ఖాన్ అక్బర్ తరపున హేముతో పోరాడతాడు. హేము ఎవరు అంటే షేర్షా సూరి యొక్క వంశస్థుడు, సూర్ డైనాస్టీకి చెందిన వ్యక్తి. సో వీళ్ళిద్దరి మధ్య జరిగిన యుద్ధంలో అక్బర్ తరపున బైరం ఖాన్ వీరోచితంగా పోరాడి భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం కంటిన్యూ అవ్వడానికి ఒక పునాది లాంటిది వేశాడు. సో ఇది సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపత్. అండ్ దెన్ మూడవ పానిపట్టు యుద్ధం, థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపత్ 1761లో జరుగుతుంది. 1761లో ఎవరెవరి మధ్య అంటే థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపత్. మూడవ పానిపట్టు యుద్ధం ఎవరెవరి మధ్య జరుగుతుంది అంటే ఆఫ్ఘాన్ ఫోర్సెస్ అయిన అహ్మద్ షా అబ్దాలీ వర్సెస్ మరాఠా. అహ్మద్ షా అబ్దాలీ వర్సెస్ మరాఠాస్. ఇందులో అహ్మద్ షా అబ్దాలీ గెలుస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ముగ్గురులో నేను నేమ్స్ ఒక సైడ్ క్లియర్గా రాశాను, ఎందుకంటే గెలిచిన వాళ్ళు బాబర్ ఓన్ ఫస్ట్ బ్యాటిల్, సెకండ్ బ్యాటిల్ అక్బర్ ఓన్, థర్డ్ బ్యాటిల్ అహ్మద్ షా అబ్దాలీ. వీళ్ళు ముగ్గురు గెలిచారు. ఇయర్ ఎవరెవరి మధ్య జరిగింది. ఇక్కడ క్వశ్చన్ సింపుల్గా ఏమడిగారంటే థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపత్ వాజ్ ఫాట్ బిట్వీన్ ఎవరెవరి మధ్య అని సింపుల్గా నేమ్ అడిగారు. స్టేట్మెంట్ 1 by 1 చూద్దామండి. అక్బర్ హేము కాదు. అక్బర్ వర్సెస్ హేము రెండవ పానిపట్టు యుద్ధం. హుమాయూన్ షేర్షా, అసలుకి హుమాయూన్ షేర్షా మధ్య జరిగిన యుద్ధం పానిపట్టు యుద్ధం అన్నారు. దాన్ని బ్యాటిల్ ఆఫ్ చౌసా, బ్యాటిల్ ఆఫ్ కన్నౌజ్ అంటారు. అది 1540 అండ్ 1541లో జరుగుతాయి. అది కూడా కాదు. మహారాజా రంజిత్ సింగ్ అండ్ మాధవరావు సింధియా అసలు కాదు. అహ్మద్ షా అబ్దాలీ వర్సెస్ మరాఠాస్. ఎస్, 4 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. అండ్ ఈ 3 పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పాస్ చేసి రాసుకోండి. ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ ఎవ్రీ ఎగ్జామినేషన్. పాస్ చేసి రాసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ అయిపోయింది ఇంకా. ఓకే, 24. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ జనవరి 1565
ద బ్యాటిల్ ఆఫ్ తలికోట వాజ్ ఫాట్ బిట్వీన్, మళ్ళీ యుద్ధాలు అడిగారండి. ఈ యుద్ధాల గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. బ్యాటిల్ ఆఫ్ తలికోట అన్నారు, మన సౌత్ ఇండియాకి సంబంధించింది. తల్లికోట యుద్ధం, దాన్ని బన్నిహట్టి యుద్ధం లేదా రాక్షస తంగడి యుద్ధం అని కూడా పిలుస్తారు. అది 1565లో జరిగింది. 1565లో భారతదేశం, సౌత్ ఇండియాలో ఎస్పెషలీ దక్షిణ భారతదేశంలో 2 పెద్ద సామ్రాజ్యాలు ఉన్నాయి. ఒకటి విజయనగర సామ్రాజ్యం, విజయనగర సామ్రాజ్యం. ఈ యుద్ధం జరిగే సమయానికి విజయనగర సామ్రాజ్యంలో రాజుగా ఎవరున్నారంటే సదాశివరాయ. కింగ్ వాజ్ సదాశివరాయ. కానీ సదాశివరాయని ఒక తోలుబొమ్మలాగా లేకపోతే ఒక పప్పెట్ లాగా పెట్టి నిజమైన అధికారాలు చెలాయించే వ్యక్తి ఎవరంటే అలియా రామరాయ. వీళ్ళు ఎవరితో యుద్ధం జరిగింది అంటే దక్కన్ సుల్తానేట్ అంటారు. బహమనీ సుల్తాన్లు 5 భాగాలుగా విభజించిపోతారు. వాళ్ళలో 4 భాగాలు. ఆ 4 భాగాలు ఎవరెవరు అంటే గోల్కొండ, బీజాపూర్, బీదర్, అహ్మద్నగర్. వీళ్ళు నలుగురు కలిసి 1 2 3 4 గోల్కొండ 1, బీజాపూర్ 2, బీదర్, అహ్మద్నగర్, ఈ నలుగురు కలిసి దక్షిణ భారతదేశంలో ఉన్న విజయనగర సామ్రాజ్యం పైన దండెత్తి విజయనగర సామ్రాజ్యాన్ని ఓడిస్తారు. ఎవరు అప్పుడు కింగ్ అంటే సదాశివరాయ, కానీ ముఖ్యంగా ప్రాక్టికల్గా లీడర్ ఎవరంటే అలియా రామరాయ. ఈ యుద్ధం పేరే బ్యాటిల్ ఆఫ్ తల్లికోట, బ్యాటిల్ ఆఫ్ బనిహట్టి అండ్ బ్యాటిల్ ఆఫ్ రాక్షస తంగడి యుద్ధం అంటారు. సో ఇక్కడ క్వశ్చన్ సింపుల్గా ఏం అడిగారంటే ఎవరెవరి మధ్య జరిగింది అన్నారండి. సో ఇది వెరీ ఈజీ టు ఆన్సర్. చూద్దాం స్టేట్మెంట్ 1 by 1. విజయనగర ఎంపైర్ అండ్ దక్కన్ సుల్తానేట్. కరెక్ట్. దక్కన్ సుల్తానేట్ అంటే అప్పట్లో ఉన్న బహమనీ సుల్తాన్లు. సారీ అండి. మరాఠా ముఘల్స్ కాదు, మలిక్ అంబూరన్ ముఘల్స్ అస్సలు కాదు, టిప్పు సుల్తాన్ అండ్ బ్రిటిషర్స్ అస్సలు కాదు. సో ఇది సింపుల్గా వెరీ ఈజీ ఆన్సర్ అండి. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఇది కూడా మీరు ఒకసారి పాస్ చేసి రాసుకోండి. ఇందులో మరియు దక్కన్లో మరి సార్ మీరు 5 మంది అన్నారు కదా, 4 ఎందుకు వచ్చారంటే ఇందులో బేరార్ అనే ఒక రాజ్యం ఉంటుంది. ఆ బేరార్ అనే రాజ్యం ఈ బ్యాటిల్ ఆఫ్ తలికోటలో పాల్గొనలేదు. బేరార్ గుర్తుపెట్టుకోండి, బేరార్ నాట్ పార్టిసిపేటెడ్. సో కీ పాయింట్స్ అండి, దీన్ని మీరు పాస్ చేసి రాసుకున్నా ఓకే. And then next question, 25th question. Name the Rana of Mewar who employed Baksaria Muslimin Army అన్నారు. ఈ క్వశ్చన్ని యాక్చువల్లీ ఏపీఎస్సీ డిలీట్ చేసిందండి, చాలా కన్ఫ్యూజన్గా ఉంది అని. సో ఐఎమ్ ఆల్సో స్కిప్పింగ్ దిస్ క్వశ్చన్. సో ఇట్ ఈస్ డిలీటెడ్. ఈ క్వశ్చన్ This question is deleted by APPSC. So I am also skipping this question అండి. Next question, 26th question. In medieval Deccan, Deshmukh was a village official who was responsible to. నేను గత పార్ట్ 2లో దేశ్ముఖ్ అనే దాని గురించి చెప్పానండి. హవెవర్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హియర్ లిటిల్ బిట్ అబౌట్ ది దేశ్ముఖ్. దేశ్ముఖ్ వీళ్ళు ల్యాండ్ రెవెన్యూ, ఎవరు అంటే ల్యాండ్ రెవెన్యూ కలెక్ట్ చేసి కింగ్కి యొక్క ట్రెజరీకి పంపిస్తారు. కింగ్ ట్రెజరీకి సెండ్ చేస్తారు. సో దేశ్ముఖ్ అనేది ద వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే సర్ దేశ్ముఖ్. మరాఠా ఎంపైర్లో 2 ముఖ్యమైన పనులు ఉంటాయి. ఒకటి చౌత్
అండ్ ఇంకోటి సర్దేశ్ముఖ్. సో ఈ సర్దేశ్ముఖ్లో ఉన్న ద వర్డ్ దేశ్ముఖ్ అనే పదం ఏంటి, ఆ పదం ఎలా వచ్చిందంటే ఎవరైతే ఈ సర్దేశ్ముఖ్ కలెక్ట్ చేస్తారో వాళ్ళని దేశ్ముఖ్ అని పిలిచేవాళ్ళు. ఆ దేశ్ముఖ్ అనే పదం తర్వాత వచ్చిన నిజాం కాలంలో కూడా కంటిన్యూ అయింది. సో ఇక్కడ సింపుల్గా ఈ దక్కన్ లేదా మరాఠా కాలంలో కూడా చాలా వరకు ఈ దేశ్ముఖులు ఉన్నారు. ఆ వర్డ్కి మీనింగ్ ఏంటి అని అడిగారండి. సో ఆప్షన్ ఈజ్ కలెక్ట్ ల్యాండ్ రెవెన్యూ ఫ్రమ్ ది పీజాన్స్ అండ్ టు డిపాజిట్ ఇట్ ఇన్ ది స్టేట్ ట్రెజరీ అన్నారు. అది రైట్ ఆన్సర్ అండి. మిగతావి కూడా చూద్దాం. కలెక్ట్ చౌత్ ఫ్రమ్ ది అఫీషియల్ చీఫ్స్ కాదు, మెయింటైన్ సోల్జర్స్ కాదు, కీప్ వాచ్ ఓవర్ ది మర్చెంట్స్ కాదండి. ల్యాండ్ రెవెన్యూ కలెక్ట్ చేసి గవర్నమెంట్కి ఇచ్చేవాళ్ళు. ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద రైల్ నెట్వర్క్ స్టార్టెడ్ ఫ్రమ్ బాంబే టు థానే? ఇండియాలో రైల్ నెట్వర్క్ ఎప్పుడు వచ్చింది? లార్డ్ డల్హౌసీ 1853లో ముంబై టు థానే ఫస్ట్ రైల్వే ట్రాక్ని ఇంట్రొడ్యూస్ చేశారు. రైల్వే ట్రాక్. సో ఇక్కడ క్లియర్గా ఏమడుగుతున్నారంటే ఏ ఇయర్ అని అడిగారండి. ప్లేస్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు, ముంబై టు థానే ఆర్ బాంబే టు థానే అప్పుడు అని పిలుస్తారు 1853లో. ఒకవేళ ఎవరు ఏ గవర్నర్ జనరల్ ఉన్న సమయంలో అని అడిగితే లార్డ్ డల్హౌసీ అనేది గుర్తుపెట్టుకోండి. సో అవర్ ఆన్సర్ ఈజ్ 1853 అండి. నెక్స్ట్ క్వశ్చన్. క్రొనలాజికలీ అరేంజ్ ది ఫాలోయింగ్ గవర్నర్ జనరల్స్ ఆఫ్ ఇండియా. సో భారతదేశంలో ఉన్న గవర్నర్ జనరల్స్ని క్రొనలాజికలీ అరేంజ్ చేయమన్నారు. ఈ క్వశ్చన్లో నేను ఫస్ట్ ఒక కీ వర్డ్ చెప్తానండి. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అన్నారు కదా, ద క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ రాంగ్ అండి. బట్ నాట్ ఎగ్జాక్ట్లీ, మనం టెక్నికల్గా తీసుకుంటే రాంగ్. ఎందుకంటే భారతదేశంలో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనే పదం 1833 నుంచి వచ్చింది. 1833 కన్నా ముందు ఏముండేవాళ్ళు అంటే ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఉండేవాళ్ళు. అంతకుముందు గవర్నర్ జనరల్ ఉండేవాళ్ళు. అంతకుముందు కేవలం జనరల్ ఉండేవాళ్ళు. సో గవర్నర్స్ ఫస్ట్ ఉండేవాళ్ళు ఒక్కొక్క ప్రెసిడెన్సీకి. ఈ గవర్నర్ని 1773 రెగ్యులేటింగ్ యాక్ట్లో గవర్నర్ జనరల్గా మార్చారు. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు. సో ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా మొట్టమొదట గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అయిన వ్యక్తి ఎవరంటే లార్డ్ వారెన్ హేస్టింగ్. ఈ లార్డ్ వారెన్ హేస్టింగ్ తర్వాత ఎవరు వచ్చారు అంటే ఈయన తర్వాత లార్డ్ కార్న్వాలిస్. ఈ లార్డ్ కార్న్వాలిస్ తర్వాత లార్డ్ వెల్లెస్లీ. సో యాక్చువల్లీ వీళ్ళు ముగ్గురు ఒక క్రొనలాజికల్ ఆర్డర్లో వచ్చారండి. మళ్ళీ 1833 చార్టర్ యాక్ట్ ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే లార్డ్ విలియం బెంటింక్. మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు సార్ అక్కడ ఏదో క్రొనాలజీ అడిగితే అంటే యాక్చువల్లీ వాళ్ళు ఇవే అడుగుతున్నారండి. ఎవరు గవర్నర్ జనరల్ నుంచి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మారిన వ్యక్తిలో ఫస్ట్ ఎవరు, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ నుంచి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మారిన ఫస్ట్ వ్యక్తి ఎవరు, వాళ్ళ మధ్యలో ఉన్న ఒకరిద్దరు వ్యక్తి ఎవరు అనే విధంగా ఇండైరెక్ట్గా ఈ క్రొనాలజీ అడిగారండి. ఇది గుర్తుంటే అది ఈజీగా చేయవచ్చు. సో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఫస్ట్ వచ్చిందంటే లార్డ్ విలియం బెంటింక్. సో క్రొనాలజీ ఆర్డర్ చూద్దామండి. లార్డ్ వారెన్ హేస్టింగ్ ఫస్ట్, ఇతను 3 ఫస్ట్ ఉండాలి. అండ్ దెన్ కార్న్వాలిస్ 4, తర్వాత వెల్లెస్లీ 1, దెన్ లాస్ట్ లార్డ్ విలియం బెంటింక్ 2. 3, 4, 1, 2. 3, 4, 1, 2 ఆప్షన్ స్టేట్మెంట్ 1 ఈజ్ అవర్ రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 1 ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ అండి. అరేంజ్ ది ఫాలోయింగ్ రూలర్స్ ఆఫ్ గుప్తా డైనాసిటీ ఇన్ క్రొనాలజికల్ ఆర్డర్. ఇది కూడా ఒక క్రొనాలజీ అడిగారండి. గుప్తా డైనాసిటీ గురించి నేను సింపుల్గా చెప్తాను. గుప్తా డైనాసిటీ ఇండియాలో ఫస్ట్ గుప్తా డైనాసిటీ నార్త్ ఇండియాలో బెంగాల్ ప్రాంతంలో స్టార్ట్ అయింది.
బెంగాల్ ప్రాంతంలో ఒక చిన్న అనార్కీ అంటే పోస్ట్ మౌర్య తర్వాత అక్కడ ఒక చిన్న చిన్న రాజులుగా ఉన్న గుప్తలో శ్రీగుప్త అనే వ్యక్తి గుప్తా డైనాసిటీని స్టార్ట్ చేస్తారు. ఈయన కుమారుడు ఘటోత్కచ గుప్తా కొద్దిగా పెద్ద ప్రాంతాన్ని కంట్రోల్ చేస్తాడు. ఘటోత్కచ గుప్తా వీళ్ళు ఎలా అంటే ఒక సామ్రాజ్యం కాకుండా చిన్న చిన్న ప్రాంతాలని కంట్రోల్ చేస్తారు. అంటే ఒక 50 గ్రామాలు 100 గ్రామాలు అన్నట్టు. ఈయన కుమారుడు ఘటోత్కచ యొక్క కుమారుడు చంద్రగుప్త I పెద్ద సామ్రాజ్యాన్ని పాటలిపుత్రాన్ని క్యాప్చర్ చేస్తారు. చంద్రగుప్త I ఈయన భారతదేశంలో నార్త్ ఇండియాలో ఉన్న చాలా భాగాల్ని క్యాప్చర్ చేస్తారు. అంటే చంద్రగుప్త వచ్చే సమయానికి నార్త్ ఇండియా చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది. ఈయన కుమారుడు సముద్రగుప్త వచ్చి సౌత్ ఇండియాలో ఉన్న 13 రాజ్యాలను కూడా ఓడించి సౌత్ ఇండియన్ నెపోలియన్గా పేరు తెచ్చుకుంటారు సముద్రగుప్త. సో సముద్రగుప్త వచ్చేంత వరకు భారతదేశంలో ఉన్న చాలా ప్రాంతాలు ఆక్రమించబడి ఉన్నాయి. అతని తర్వాత వచ్చే వ్యక్తి చంద్రగుప్త II. చంద్రగుప్త II తర్వాత కుమారగుప్త వస్తారు. ఆయనకున్న ప్రత్యేకత ఏంటంటే నలంద యూనివర్సిటీ. నేను ఇక్కడ కంటిన్యూ చేస్తాను. కుమారగుప్త ఈయన నలంద యూనివర్సిటీని కట్టిస్తారండి. నలంద యూనివర్సిటీ రీసెంట్గా మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నలంద యూనివర్సిటీని రివైవ్ చేసి దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేశారు. కాబట్టి నలంద యూనివర్సిటీ ఎవరు కట్టారని అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది. సో నలంద యూనివర్సిటీ కుమారగుప్త కట్టారు. ఇతని తర్వాత స్కందగుప్త విష్ణుగుప్త అని వస్తారు. స్కందగుప్త అండ్ విష్ణుగుప్త అండ్ సో అని వస్తారు. ఇక్కడ ఈ మెయిన్గా స్కందగుప్త వరకు గుర్తుపెట్టుకున్నా మనకి చాలండి, ఆన్సర్ చేయవచ్చు. ఇక్కడ నేను చెప్తాను ఆర్డర్ ఏంటో అనేది. ఫస్ట్ ఎవరు వస్తారు అంటే కింద ఇచ్చిన వాటిలో సముద్రగుప్త ఫస్ట్ వస్తారు. అంటే ఆప్షన్ 3 ఈజ్ ఫస్ట్. సముద్రగుప్త తర్వాత చంద్రగుప్త II వస్తారు. చంద్రగుప్త II తర్వాత కుమారగుప్త వస్తారు. కుమారగుప్త తర్వాత ఫైనల్గా స్కందగుప్త వస్తారు. 2 ఇక్కడ ఆన్సర్ నేను రాంగ్ పెట్టాను. 1 ఓకే అండి. ఇక్కడ 1 ఇక్కడ 1 ఒకసారి చెక్ చేస్తాను. సముద్రగుప్త, చంద్రగుప్త II, కుమారగుప్త, స్కందగుప్త. ఎస్ 3 1 4 2 3 1 4 2 స్టేట్మెంట్ ఆప్షన్ 1 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ అండి. ఈ విధంగా మీరు క్రోనాలజీ గుర్తుపెట్టుకోండి. ఇది మనకు పదే చాలా ఎగ్జామ్స్లో అడుగుతారండి. హౌ ద గుప్తా ఎంపైర్ హ్యాస్ బీన్ ఎక్స్పాండెడ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అనేది చాలా సార్లు అడుగుతారు. అండ్ ఒక్కొక్కరికి ఉన్న ప్రత్యేకత ఏందని కూడా చెప్తారు. నేను ఒక లిటిల్ బిట్గా ఒక్కొక్కరికి ఉన్న ఇంపార్టెన్స్ చెప్తానండి. చంద్రగుప్త I ఉత్తర భారతదేశాన్ని ఆక్రమించాడు. సముద్రగుప్తుడు దక్షిణ భారతదేశాన్ని ఆక్రమించాడు కాబట్టి ఇండియన్ నెపోలియన్ అంటారు. చంద్రగుప్త II కాలంలో చాలామంది కోర్ట్ పోయట్స్ ఉండేవాళ్ళు. కుమారగుప్త నలంద యూనివర్సిటీ స్టార్ట్ చేశారు. స్కందగుప్తతో గుప్తుల కాలం డైనాసిటీ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. లాస్ట్ క్వశ్చన్ అండి, ఈరోజు సెషన్లో లాస్ట్ క్వశ్చన్. ద పోయెట్ బాణ అంటే ఇక్కడ బాణభట్ట అండి వాజ్ ప్యాటర్నైజ్డ్ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రూలర్ అని చెప్తున్నారు. బాణ అంటే బాణభట్ట. బాణభట్ట ఈ కింద ఏ రాజులు అతని ఆస్థానంలో ఉండేవాళ్ళు, లేకపోతే బాణభట్టకి ఎవరు ప్యాటర్నైజ్ ఇచ్చారు అనేది అడుగుతున్నారు. ఈయన హర్షవర్ధన యొక్క కోర్టులో ఉండేవారు. హర్షవర్ధన టైం పీరియడ్ ఎంత అంటే 606 ఆర్ 607 నుంచి 647 వరకు అండి ఏడి ఉత్తర భారతదేశాన్ని పరిపాలించారు. ఈయన్ని ఏమంటారు అంటే ఉత్తర పదాధినాథ అని కూడా పిలుస్తారు. ఈయన కాలంలో ఈయన కోర్టులో ఉండి ఈయన జీవిత చరిత్ర రాశారు. ఏం రాశారు అంటే హర్షచరితం ఆర్ హర్షచరిత్ర అనే విధంగా ఈయన యొక్క బయోగ్రఫీ బాణ రాశారు. సో ఇక్కడ సింపుల్గా ఏమడుగుతున్నారంటే ఎవరు కోర్టులో ఉండేవారు అని అడుగుతున్నారు. అవర్ ఆన్సర్ ఈజ్ హర్ష అండి. ఐ థింక్ మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చి ఉంటే కింద లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ సిరీస్ నెక్స్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్లు 2018 గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిపోయాయి. నెక్స్ట్ 2022 2023 ప్రిలిమ్స్ చేయాలి అంటే మీరు ఖచ్చితంగా మెసేజ్ చేయండి. ఎందుకంటే మీ మెసేజ్ మాకు సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అవుతుంది. థ్యాంక్ యూ అండి.